వయసు అది. కానీ ఆ ఇద్దరు బాలురు మాత్రం దారి తప్పారు. కళ్ల ముందే మృత్యువుల రైలు దూసుకొస్తున్నా ప్రాణాల మీద తీపి లేకుండా పట్టాలపై పడి కొట్టుకున్నారు. అసలు ఈ తరం పిల్లలకు ఏమవుతుంది? పుస్తకాలు పట్టాల్సిన చేతులు ప్రాణాలు తీసేలా ఒకరిపై ఒకరు ఎందుకు దాడి చేసుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. ఒక అమ్మాయి కోసం వారిద్దరూ ప్రాణాలనే పణంగా పెట్టారు. చదువుకోవాల్సిన వయసులో బుద్ధిగా ఉండాల్సిన చోట ప్రాణాలకు తెగించి భీభత్సంగా కొట్టుకున్నారు. ముంబైకి చెందిన ఇద్దరు అబ్బాయిలు ములంద్లోని పాఠశాలలో చదువుతున్నారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లడానికి ములంద్ రైల్వే స్టేషన్కు వచ్చారు. అక్కడ ఓ అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలివాన్లా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలుపెట్టారు. రైల్వే ప్లాట్ఫామ్ మీద నుంచి పట్టాలపైకి దూకారు. పట్టాలపై పడి భయంకరంగా కొట్టుకోవటం మొదలుపెట్టారు. ఓ వ్యక్తి వారిని విడిపించడానికి చాలా ప్రయత్నించాడు. అయినా అతడి వల్ల కాలేదు. ట్రైన్ వస్తున్నా కూడా వారు గొడవ ఆపలేదు. రైలు వస్తోందంటూ అక్కడి ప్రయాణికులు గొంతు చించుకుంటున్నా వారు కొట్టుకోవడం మాత్రం ఆపలేదు. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి దైవదూతలా పట్టాలపైకి దూకి ఒక బాలుణ్ణి ప్లాట్ఫామ్ మీదకి లాగి పడేశాడు. ఒక్క క్షణం ఆలస్యమైనా అక్కడ జరగబోయే ఘోరాన్ని ఊహించలేం. చూశారుగా, కేవలం క్షణికావేశంలో ఆ ఇద్దరు బాలురు చేసిన పని ఎంత ప్రమాదకరమో. అదృష్టవశాత్తు అక్కడున్న ఒక వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించి వారిని పట్టాలపై నుంచి లాగేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. లేదంటే ఈపాటికి ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నిండేది. ప్రేమ, ఆకర్షణ పేరుతో ప్రాణాలనే పణంగా పెట్టే ఈ సంస్కృతి మారాలి. తల్లిదండ్రులు మీ పిల్లలు బయట ఏం చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో ఒక్కసారి గమనించండి. లేదంటే ఇలాంటి క్షణికావేశాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటాయి. తస్మాత్ జాగ్రత్త.